వెల్కమ్ టు అవర్ ఎస్వి స్టడీ సర్కిల్. సో ఈ వీడియోలో నెంబర్ సిస్టమ్ పార్ట్ 2, అంటే ఆల్రెడీ పార్ట్ 1 ఇంతకుముందు వీడియోలో కొన్ని క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందుకని ఇది పార్ట్ 2 అని పెడుతున్నాను. సో మ్యాథమెటిక్స్ టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 వాళ్ళకు ఉపయోగపడుతుంది, పేపర్ 2 వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. చూడండి చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి మనకు? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 20 ఆడ్ న్యాచురల్ నెంబర్స్? మొదటి 20 బేసి సహజ సంఖ్యల మొత్తం ఎంత అని అడిగింది. సో ఇక్కడ మనం 20 వరకు బేస్ సంఖ్యలు రాసుకొని అవన్నీ యాడ్ చేసుకొని చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంటుంది. మనకు 1 బేస్ సంఖ్యలు అంటే మనకు తెలుసు కదా, 1, 3, 5, 7 సో ఆన్. ఇట్లాంటివి 20 రాయాలి మనం. 20 వరకు కాదు, 20 బేస్ సంఖ్యలు రాయాలి. రాసి యాడ్ చేసుకొని చేసేసరికి చాలా టైం పడుతుంది. అది కాదు, ఇక్కడ బేస్ సంఖ్యలు రాసేటప్పుడు ఒక్కసారి చూడండి, ఇక్కడ లాజిక్ ఏంటి అనేది మీకు తెలియజేస్తాను. 1 వచ్చినప్పుడు 1 వస్తుంది, 1 + 3 వస్తే 4 వస్తుంది. ఇది 1 అంటే 1 స్క్వేర్, 4 అంటే 2 స్క్వేర్ వస్తుంది. ఫస్ట్ 3 యాడ్ నెంబర్స్ యాడ్ చేసినాం అనుకోండి, 9 వచ్చిందంటే 3 స్క్వేర్. దీన్ని బట్టి మీకు లాజిక్ అర్థమై ఉంటుంది. ఫస్ట్ 2 ఆడ్ నెంబర్స్ యాడ్ చేస్తే 2 స్క్వేర్ వచ్చింది. ఫస్ట్ 1 ఆడ్ నెంబర్ యాడ్ చేస్తే 1 స్క్వేర్ వచ్చింది. ఫస్ట్ 3 యాడ్ చేస్తే 3 స్క్వేర్ వచ్చింది. ఫస్ట్ 4 యాడ్ చేద్దాం, 16 వస్తుంది, అంటే 4 స్క్వేర్. ఫస్ట్ 4 యాడ్ చేస్తే 16 వస్తుంది. సో మరి 20 యాడ్ చేస్తే ఎంత రావాలి? 20 స్క్వేర్ రావాలి. 20 స్క్వేర్ అంటే ఎంత మరి మనకు? 20 × 20 400. సో ఆప్షన్ ఇస్ ద 400. చూడండి ఇక్కడ మొదటి 20 బేస్ సంఖ్యల మొత్తం అడిగిండు, 400 రాసేసినాం. 20 × 20 మొదటి 20 కాదు, మొదటి 100 అడిగిండు అనుకో, 1 to 100 వరకు ఇచ్చేసి ఇక మొదటి 100 బేస్ సంఖ్యల మొత్తం ఎంత అంటే 100 స్క్వేర్ రాసేస్తాం. సో అక్కడ మళ్ళీ యాడ్ చేసుకోవాలి. లాజిక్ అర్థమైంది కదా. సో ఇక్కడ ఎక్కడ వచ్చినా మీరు డైరెక్ట్ దాన్ని ఆన్సర్ చేసేయచ్చు. ఇది 20 బేస్ సంఖ్యలు కదా, ఎట్లా యాడ్ చేయాలి, ఎంత టైం పడుతుంది, అది కాదు. 20 స్క్వేర్ చేసేస్తే వచ్చేస్తుంది మనకు. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్ ద ఏ ఇస్ ద ఆన్సర్. చూడండి సెకండ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ 365x85 అనే సంఖ్య 3చే నిశ్శేషంగా భాగించబడితే x స్థానంలో ఉండగల అతి చిన్న పూర్ణాంకం ఏది? ఇఫ్ ద నెంబర్ 456x85 ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 3, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఇన్ ప్లేస్ ఆఫ్ x? సో x ప్లేస్లో వచ్చేటటువంటి చిన్న పూర్ణాంకం ఏది అంటుంది. సో ఇది 3చే నిశ్శేషంగా భావించబడుతుంది కాబట్టి డివిజిబిలిటీ రూల్స్ మనకు తెలుసు. సమ్ ఆఫ్ డిజిట్స్ చేయాలి, అన్ని ప్లస్ చేయాలి. 3 + 6 + 5, ఓకే, ఎక్స్ వదిలేయండి, +8 + 5 ఇవి చేయండి. ఇవి చేసినప్పుడు ఎంత వస్తుంది మనకు? 9 వస్తుంది. 9, 14, 22, 27, 8, 5, 365 x 8, 356, 365 కాదు, ఓకే, 9, 14, 22, 27 వస్తుంది. ఇక్కడ చూడండి 456, 356 కాదు, సారీ, 456x85, 4 + 5 + 6 + x వదిలేయండి, x రాయకండి, 8 + 5. సో 9 + 6 15, 15, 15, 15, 5 20, 28 వచ్చింది. మరి ఇప్పుడు 28కు మనం ఈ ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ యాడ్ చేస్తే 3తో డివిజిబుల్ అవుతుంది? మనకు తెలుసు కదా, సమ్ ఆఫ్ డిజిట్స్ 3తో డివిజిబుల్ కావాలి. 28 3తో డివిజిబుల్ కాదు. 1 యాడ్ చేసినాం అనుకో, ఇది 29 అయితే 29 కూడా డివిజిబుల్ కాదు. 2 యాడ్ చేసినాం అనుకో 30 అవుతుంది. 30 డివిజిబుల్ అవుతుంది 3 తోటి. సో ఎక్స్ ప్లేస్లో ఎంత ఉండాలి మరి? మినిమం నెంబర్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్స్ ప్లేస్లో మినిమం నెంబర్ 2 ఉండాలి. 2 ఉంటే 28 వచ్చిందంటే 28 2 యాడ్ చేస్తే 30 వస్తుంది. 30 3తో డివిజిబుల్ అవుతుంది. 29 కాదు కాబట్టి 1 ఎలిజిబుల్ కాదు. ఒకవేళ 28 అయితే 0 ఎలిజిబుల్ అయ్యేది. ఒకవేళ 28 3తో డివిజిబుల్ అయితే 0 ఎలిజిబుల్ అయ్యేది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో 11చే నిశ్శేషంగా భావించబడే సంఖ్య ఏది అంటుండు.
11 చే నిశేషంగా భావించబడే సంఖ్య విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 11. సో కంప్లీట్లీ డివిజిబుల్ బై నెంబర్ ఏ నెంబర్ అనేది ఒకసారి మనం రాసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 107611. 11తో డివిజిబుల్ అంటే దీన్ని 11తో డివిజిబుల్ చేయొద్దు. మనం హార్డ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ అని రాసుకుంటాం. ఆల్టర్నేటివ్ డిజిట్స్కి మనం స్టార్స్ పెట్టుకోవాలి. ఒక సంఖ్య వదిలేసి ఒక సంఖ్య. ఇవి యాడ్ చేయండి. స్టార్స్ వచ్చినాయి. 6 + 1 7 వచ్చింది. స్టార్ లేని యాడ్ చేయండి. 1 + 7 + 1 9 వచ్చింది. సబ్ట్రాక్షన్ చేస్తే 2 వచ్చింది. అంటే ఇట్లా ఆడ్ ప్లేస్లో ఉన్న డిజిట్స్, ఈవెన్ ప్లేస్లో ఉన్న డిజిట్స్, సరి ప్లేస్లో ఉన్న డిజిట్స్, బేసి ప్లేస్లో ఉన్న డిజిట్స్ని సమ్ చేసి వాటి సబ్ట్రాక్షన్ చేస్తే 11 మల్టిపుల్ వస్తే అది 11 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. 0 కానీ 11 మల్టిపుల్ కానీ రావాలి. ఇది రాలే, 2 వచ్చింది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ చూద్దాం. చూడండి ఏవేవి యాడ్ చేయాలి మనం. ఇవి యాడ్ చేయాలి. 9 + 7 + 2 చేయాలి. ఎంత 16 18 వస్తుంది. రిమైనింగ్ వదిలేసింది 4 + 3 + 1 4 + 3 7 + 1 8 8 సబ్ట్రాక్షన్స్ 10 వస్తుంది. ఇది కూడా కాదు. నెక్స్ట్ చూడండి 8 5 4 ఇవి యాడ్ చేయాలి. 8 + 5 + 4 17 వస్తుంది. మిగిలిన ఏంటి 3 2 1 3 2 5 6 6 సబ్ట్రాక్షన్ చేయాలి. ఎంత వస్తుంది 11 వస్తుంది. సో 11 వచ్చింది ఇక్కడ సబ్ట్రాక్షన్. ఇది డివిజిబుల్ అవుతుంది. ఇది కూడా కాదన్నట్టు. ఒకవేళ ఇది చూద్దాం ఎంత వస్తుందో 4 6 8 4 + 6 + 8 10 18 వస్తుంది. రిమైనింగ్ ఏంది 5 7 9 5 + 7 12 + 9 21 వస్తుంది. 21 - 18 3 వస్తుంది. కాబట్టి ఇది కూడా కాదు. సో 11 టేబుల్ అన్నప్పుడు మనం ఈవెన్ ప్లేస్లో ఉన్న డిజిట్స్, ఆడ్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ మనం ఒకసారి రాసుకుంటే సరిపోతుంది. వాటికి సబ్ట్రాక్షన్ 11 మల్టిపుల్ వస్తే అది డివిజిబుల్ అవుతుంది. అదర్వైజ్ దట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 11. చూడండి ఇక్కడ 1 50 మధ్య ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి? 1 50 మధ్యన ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి? మనం ఆల్రెడీ 1 100 మధ్య 25 అనుకున్నాం. ఇంతకుముందు వీడియోలో వచ్చింది 1కు 100కి మధ్య 25 ఉంటాయి. మరి 1కు 50కి మధ్య 15 ఉంటాయి. కావాలంటే మీరు రాసుకోవచ్చు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. 2 3 5 7 11 13 17 19 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 43 44 45 46 47 48 49 చూడండి 1 2 3 4 5 6 7 9 10 11 12 13 14 15 1 to 50 మధ్య 15 ఉంటాయి. 50 to 100 మధ్య 10 ఉంటాయి. సో టోటల్ 25 ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి క్వశ్చన్ 2467 హోల్ పవర్ 153 2467 హోల్ పవర్ 153 ఇచ్చిండు ఇంటూ 341 హోల్ పవర్ 72. లబ్దంలో ఒకట్ల స్థానంలోని అంకె ఎంత? వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2467 హోల్ పవర్ 153 ఇంటూ 341 హోల్ పవర్ 72. ఈ నెంబర్ను హోల్ పవర్ 153 చేయడం మనకు సాధ్యం కాదు కాబట్టి దీన్ని లాజిక్గా మనం ఏం చేస్తాం, ఇక్కడ యూనిట్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి 1ను మనం ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 1 వస్తుంది కాబట్టి ఇక్కడ 341 హోల్ పవర్ 72లో యూనిట్ ప్లేస్లో వచ్చే డిజిట్ 1. 1కు 1 వస్తుంది, 5కి 5 వస్తుంది. దాని స్క్వేర్లో ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 6కు 6 వస్తుంది. కొన్ని గుర్తుపెట్టుకోవాలి. 7కి ఏమొస్తుంది అనేది ఒకసారి చూస్తే మనం 7 పవర్ 1 అంటే 7, 7 స్క్వేర్ అంటే 49 అంటే 9 వచ్చింది. ఇది 7 వచ్చింది, 9 వచ్చింది. 7 క్యూబ్ అంటే 243, 7 9 63, 6 24,
343. సరే ఓకే, యూనిట్ ప్లేస్లో 3 వస్తుంది. యూనిట్ ప్లేస్ చూసుకోండి సరిపోతుంది. 7 9 63, 3 వస్తుంది. 7 పవర్ 4లో ఎంత వస్తుంది? 1 వస్తుంది యూనిట్ ప్లేస్లో. అంటే 7, మళ్ళీ 7తో మల్టిప్లై 7 3 జా 21 కాబట్టి 1 వస్తుంది. 7 పవర్ 5లో ఎంత వస్తుంది? 7 వస్తుంది. మళ్ళీ 7 1 జా 7 అంటే 4 టైమ్స్కి మళ్ళీ 7 రిపీట్ అవుతుంది. 4 టైమ్స్కి మళ్ళీ 7 రిపీట్ అవుతుంది కాబట్టి 153 7లో ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుందో ఒకసారి చూడాలి మనం. ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది? 7 2 జా 14, 13 ఉంటుంది కాబట్టి 7 1 జా 7తో కాదు, సారీ, ఇక్కడ చూడండి. ఇక్కడ ఎన్ని వచ్చినాయి మనకు? 1 2 3 4, 4కి ఒకసారి రిపీట్ అవుతుంది అది. సో 153ని 4తో డివిజిబుల్ చేయాలి. 4కు మళ్ళీ రిపీట్ అవుతుంది 7. ఓకే, 4కు రిపీట్ అవుతుంది కాబట్టి 4తో డివిజిబుల్ చేయాలి. 4 3 జా 12, సో 33, 4 8 జా 32, ఒకటి మిగిలింది. సో 4కు కంప్లీట్ అయింది, 38 కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఒకటి వచ్చింది అంటే 4కు కంప్లీట్ అయింది, 38 టైమ్స్ కంప్లీట్ అయింది అంటే ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఒకటి ఏది? 7 అంటే ఇక్కడ 7 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 2 4 6 7 హోల్ పవర్ 153లో యూనిట్ ప్లేస్లో 7 వస్తుంది. ఎట్లా వచ్చింది మరి ఆ 7 మనకు? ఇట్లా 7 మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎన్ని టైమ్స్కి రిపీట్ అయింది? 7 4 టైమ్స్కి రిపీట్ అయింది కాబట్టి 4తో డివిజిబుల్ చేసినాం 153ని. 4తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ 1 వచ్చింది మనకు. రిమైండర్ 1 వచ్చింది కాబట్టి ఆల్రెడీ ఇక్కడికి కంప్లీట్ అయినాయి అవి. 1 వచ్చింది కాబట్టి 7. ఒకవేళ రిమైండర్ 2 వస్తే 9, రిమైండర్ 3 వస్తే 3, రిమైండర్ 4 వస్తే రిమైండర్ 1 2 3, 4 వస్తే 1, రిమైండర్ 0 వస్తుంది. 4 అంటే 4 రాదు, రిమైండర్ 0 వస్తుంది. 0 వస్తే 1, 1 వస్తే 7. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ మనకు. సో 7 వచ్చింది ఇక్కడ, ఇక్కడ 1 వచ్చింది కాబట్టి 7 1 జా 7. 7 ఈజ్ ద ఆప్షన్. ఎన్ని ఆప్షన్ అది? సి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ ఒక ఇన్ ఏ డివిజన్ ప్రాబ్లం ద డివైజర్ ఈజ్ 4 times the quotient and 3 times the remainder. If the remainder is 4, what is the dividend? ఒక భాగార సమస్యలో విభాజకం భాగఫలానికి 4 రెట్లు మరియు శేషానికి 3 రెట్లు ఉంటుంది. శేషం 4 అయితే విభాజ్యం ఎంత అంటాం. మరి విభాజకము ఏంటో మనకు తెలిసే ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. 4 2 జా 8, ఇది విభాజ్యం, ఇది విభాజకము, ఇది భాగఫలం, ఇది శేషం. మనం భాగార నియమం ఏం చేస్తాం? విభాజ్యం విభాజకము ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. శేషం ఇక్కడ 1, శేషం అని రాస్తాం. సో ఇక్కడ ఇది రాసేటప్పుడు 9 = 4 × 2 విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం అంటే 9. ఇది భాగార సూత్ర నియమాన్ని తెలియజేస్తుంది. మరి ఇక్కడ ఏమన్నాడు? ఒక భాగార సమస్యలో విభాజకం భాగఫలానికి 4 రెట్లు అంటాడు. భాగఫలానికి ఎన్ని రెట్లు? 4 రెట్లు. భాగఫలం x తీసుకున్నాం అనుకోండి, అది ఎంత అవుతుంది? 4x అవుతుంది. ఇది భాగఫలం, ఇది విభాజకము. శేషానికి 3 రెట్లు ఉంటుందట. విభాజకం ఏంది? భాగఫలానికి ఏమో 4 రెట్లు ఉంది, శేషానికి ఏమో 3 రెట్లు ఉంది. శేషానికి 3 రెట్లు ఉంది కాబట్టి మరి ఇక్కడ శేషం ఎంత ఇచ్చిండు? శేషం 4 ఇచ్చిండు. శేషం 4 అయినప్పుడు విభాజకం ఎంత ఉంటుంది? దానికి 3 రెట్లు ఉంది. శేషానికి 3 రెట్లు ఉంది విభాజకం. 3 రెట్లు ఉంది కాబట్టి ఇది 12 అవుతుంది. 4 3 జా ఇది 12 అయింది. ఇది 12 అయినప్పుడు శేషం 4 ఉంది, ఇది 12. మరి భాగఫలం ఎంత ఉంటుంది? భాగఫలానికి ఎన్ని రెట్లు ఉంది? ఇది 4 రెట్లు ఉంది. భాగఫలానికి 4 రెట్లు ఉంది కాబట్టి భాగఫలం ఎంత? 3 అవుతుంది. 3 4 జా 12 కాబట్టి. మరి ఇప్పుడు నెంబర్ ఏమొస్తుంది? నెంబర్ ఏమొస్తుంది మనకు? చూడండి నెంబర్ ఏమొస్తుంది అంటే ఈ 12 అంటే మనకు విభాజ్యం విభాజకం ఏమొచ్చింది? 12 వచ్చింది. 12 ఇంటూ భాగఫలం ఎంత వచ్చింది మనకు? భాగఫలం 3 వచ్చింది. 3 ప్లస్ శేషం ఎంత? 4. 36 + 4
40. సో B is the right answer. సో ఇక్కడ చూడండి సెవెంత్ క్వశ్చన్. సెవెంత్ క్వశ్చన్లో క్రింది భిన్నాల్లో అతి పెద్దది ఏది అని అడిగిండు. పెద్దది మనం కంపేర్ చేసేటప్పుడు ఎనీ టూ కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. 6 12 6 12 ఇచ్చింది చూడండి. ఈ మల్టిపుల్స్ వస్తాయి. 6 12 డినామినేటర్స్ ఉన్నాయి. ఈ రెండు కంపేర్ చేద్దాం ఫస్ట్. 5/6 11/12లో ఏది పెద్దది భిన్నము అంటే వీటి కాసాగా ఎంత వస్తుంది? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ దీనికి 12 కావాలనుకోండి. లైక్ ఫ్రాక్షన్స్ అయితేనే మనం కంపేర్ చేయగలుగుతాం. సజాతి భిన్నాలు కావు. ఇక్కడ హారం 6 ఉంది, ఇక్కడ 12 ఉంది. హారము ఇక్కడ 6 ఉన్నది 12 కావాలంటే 6కు 2 మల్టిప్లై చేయాలి కాబట్టి ఈ భిన్నాన్ని నేను 2/2 తోటి మల్టిప్లై చేస్తున్నా. అంటే 10/12 అయింది ఇది. అంటే 5/6ను 10/12 రాయొచ్చు. సో ఇది 11/12. ఇప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ అయినాయి. ఇప్పుడు రెండిట్లలో ఏది పెద్దది మరి? హారాలు సమానమైన లవాలలో ఏది పెద్దగా ఉంటే అదే. అంటే 11/12 పెద్దది. 11/12 పెద్దగా వచ్చింది ఈ రెండు కంపేర్ చేసినప్పుడు. ఈ రెండు కంపేర్ చేద్దాం. 7/8 3/4 ఇక్కడ కూడా సేమ్ వచ్చింది. ఈ రెండు ఎందుకు తీసుకున్నా అంటే ఇక 4 2 వస్తుంది 12. అంటే 4ను 2 టైమ్స్ చేసినప్పుడు 3ని కూడా 2 టైమ్స్ చేయాలి. 7/8 ఇక్కడ ఎంత 6/8 వస్తుంది. ఇప్పుడు ఏది పెద్దది? 7/8 పెద్దది. మరి ఇప్పుడు ఈ 11/12 7/8లలో ఏది పెద్దదో కంపేర్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఎల్సిఎం ఎంత వస్తుంది మరి మనకు? 24 వస్తుంది ఎల్సిఎం. అంటే 12 2 24, 8 3 24. అట్లా ఎల్సిఎం ఏది వస్తుందో మనం చూసుకుంటే అంటే మినిమం మల్టిప్లై నెంబర్, లీస్ట్ కామన్ మల్టిప్లై నెంబర్ 24 వస్తుంది. కాబట్టి 24 కావాలంటే ఇక్కడ హారం 24 కావాలంటే 11/12 దేంతో మల్టిప్లై చేస్తాం మనం? 2తో మల్టిప్లై చేయాలి. 7/8కు 3తో మల్టిప్లై చేయాలి. ఇది 22/24, ఇదంతా 21/24. అంటే 22/24 ఒకటి, 21/24. 22/24 దేనికి వచ్చింది? 11/12కి వచ్చింది. మళ్ళీ ఈ రెండు కంపేర్ చేసినా ఇదే పెద్ద వచ్చింది కాబట్టి టోటల్గా మనకు 11/12 సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 11/12 బిగ్ నెంబర్, దాని తర్వాత వచ్చే నెంబర్స్ వస్తాయి. సో ఇక్కడ ఆర్డర్ అడగలే కాబట్టి ఆర్డర్ అడిగితే మళ్ళీ కొంచెం క్యాలిక్యులేషన్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. విచ్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ అడిగింది కాబట్టి చేయొచ్చు. విచ్ ఈస్ ద స్మాలెస్ట్ అన్న మళ్ళీ ఇట్నే కంపేర్ చేసుకొని స్మాల్ వాటికి కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా చూడండి, ద ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ 1920 అండ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 16. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 128, ఫైండ్ ద అదర్ నెంబర్స్. రెండు సంఖ్యల కాసాగు 1920 మరియు వాటి గాసాబా 16. ఆ సంఖ్యలో ఒక సంఖ్య 128 అయితే రెండవ సంఖ్య ఎంత అంటారు. సింపుల్, ఇది మనకు ఫార్ములా ఉంది. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సంఖ్యల లబ్ధం. ఆ రెండు సంఖ్యల లబ్ధం చేస్తే ఎల్సిఎం హెచ్సిఎఫ్ వాటి యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్కు సమానం కావాలి. ఎల్సిఎం ఎంత ఇచ్చిండు మనకు? 1920 ఇచ్చిండు ఇంటూ 16 ఎంతకు సమానం కావాలి? ఎక్స్ ఒక సంఖ్య తెలియదు, ఇంకో సంఖ్య ఎంత? 128. ఇప్పుడు ఎక్స్ తెలవాలంటే 1920 ఇంటూ 16/128. 16 టేబుల్లో 128 8 టైమ్స్ 16 8 128. 8 టేబుల్లో క్యాన్సిల్ అవుతాం చూద్దాం. 8 2 16, 3 రిమైండర్ ఇక్కడ 3 2 32, 8 4 32, 0 240. 240 ఎక్కడ ఉంది ఆన్సర్? ఇక్కడ ఉంది. సో 240 ఇంటూ 128 చేస్తే మళ్ళీ ఈ రెండింటిని ఎంత ఇంటూ చేస్తామో అంతే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 240 వస్తుంది. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ క్వశ్చన్, 9th క్వశ్చన్. ఇఫ్ 1/3 ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 15 లెస్ దెన్ 1/2 ఆఫ్ ద సేమ్ నెంబర్, దెన్ వాట్ ఈస్ ద నెంబర్? ఒక సంఖ్యలో మూడో వంతు అదే సంఖ్యలోని సగం కంటే 15 తక్కువ అయితే ఆ సంఖ్య ఏది? ఆ సంఖ్య ఏది అంటారు. చూద్దాం. ఒక సంఖ్యలో మూడో వంతు సంఖ్య మనకు తెలియదు కాబట్టి సంఖ్య ఎక్స్ తీసుకున్నాం. మూడో వంతు ఎంత అవుతుంది? x/3 అవుతుంది. అదే సంఖ్యలోని సగం కంటే అదే సంఖ్యలో సగం హాఫ్, సగం ఎంత అవుతుంది? x/2 అవుతుంది.
ఒక సంఖ్యలో మూడో వంతు అదే సంఖ్యలోని సగం కంటే 15 తక్కువ ఉంది. మూడో వంతు అనేది 15 తక్కువ ఉంది. ఈ x/2 కంటే సగం కంటే 15 తక్కువ ఉంది ఇది. కాబట్టి ఇప్పుడు మనం ఈక్వేషన్ ఏం రాస్తాం? x/3 మూడో వంతు సగానికి ఈక్వల్ కావాలంటే ఏది తక్కువ ఉంది? x/3 తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? 15 తక్కువ ఉంది కాబట్టి దీన్ని 15 యాడ్ చేసుకోవాలి ఇక్కడ. లేదు ఇది 15 ఎక్కువ ఉంది కాబట్టి దీనిలోంచి 15 మైనస్ చేసినా సరే. అంటే 2 టైం చేయొద్దు ఒకటేసారి. ఇక్కడ దీన్ని యాడ్ చేసుకుంటున్నాను నేను. లేదంటే ఇక్కడ మైనస్ చేయాలి. ఈ 15 ఇక్కడ రాయకుండా ఇక్కడ రాయాలనుకుంటే పెద్ద సంఖ్యకి రాయాలనుకుంటే మైనస్ చేయాలి. ఇది ఈక్వేషన్ మనకి. సో ఈక్వేషన్ మనకు వచ్చింది కాబట్టి మనం ఎల్సిఎం చేసేటప్పుడు ఎంత వస్తుంది? 1 రాస్తాం. 3 ఎల్సిఎం. ఇక్కడ 3 ఇక్కడ గుణిస్తుంది. 1 ఇక్కడ గుణిస్తుంది. 1 ఇంటూ ఎక్స్ ఎక్స్. 3 15 45 ఈజ్ ఈక్వల్ టు x/2. సో క్రాస్ మల్టిప్లికేషన్ 2x ప్లస్ 245 90 ఈజ్ ఈక్వల్ టు 3x. 2x ఇటు వచ్చింది అనుకోండి. 90 ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 2x. 90 ఈజ్ ఈక్వల్ టు x. ఆ సంఖ్య ఏది అన్నాడు? సంఖ్య మనం ఎంత అనుకున్నాం? x అనుకున్నాం. x ఎంత వచ్చింది మనకు? 90 వచ్చింది. 90 ఎక్కడుంది? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక సంఖ్య కావాలనుకుంటే దీంట్లో మూడో వంతు చేయండి. 90లో మూడో వంతు 30 వస్తుంది. హాఫ్ ఎంత వస్తుంది? 90లో హాఫ్ 45 వస్తుంది. కాబట్టి ఇది 15 ఎక్కువ ఉంది. సరిపోయింది ఇక్కడ. 30 అనేది 15 తక్కువ ఉంది కదా, హాఫ్ 15 ఎక్కువ ఉంది. అంటే కూడా కంపేర్ చేసుకోవచ్చు. మిగతా నెంబర్లకు వస్తుందని డౌట్ రావచ్చు. మిగతా నెంబర్ చూద్దాం. 120 చూద్దాం. మీరు ఎలిమినేషన్ మెథడ్ ఏమైనా చేయాలనుకుంటే 120లో హాఫ్ ఎంత? 60. మూడో వంతు ఎంత? 40 అయితే వాటి మధ్య డిఫరెంట్ 15 లేదు కాబట్టి ఆ నెంబర్ కాదు. 60లో హాఫ్ 30. మూడో వంతు 20. వాటి డిఫరెంట్ 10 ఉంది, 15 లేదు. 30 ఇక్కడ మూడో వంతు 10 అవుతుంది, హాఫ్ 15 అవుతుంది. వాటి డిఫరెంట్ 5 ఉంది. సో ఇట్లా కూడా మీరు ఎలిమినేషన్ మెథడ్ కంపారిజన్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 10లో మనకు 120 అనే సంఖ్యకు మొత్తం ఎన్ని కారణాంకాలు ఉన్నాయి అంటుండు. హౌ మెనీ టోటల్ ఫ్యాక్టర్స్ డస్ ద నెంబర్ 120 హ్యావ్? 120కి మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఎన్ని కారణాంకాలు ఉన్నాయంటే సింపుల్గా మనం ఇక్కడ 1 టేబుల్ నుంచి వెళ్ళాల్సిందే. మనం ఏదో రాసుకుంటే క్లారిటీగా రాదు, మనకు ఒకటి మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నెంబర్స్ కూడా 2 డిఫరెన్స్ తోటే ఇచ్చిండు కాబట్టి మిస్ కాకుండా 1 టేబుల్లో వస్తుందా? 1 టేబుల్లో ఏ నెంబర్ అయినా వస్తుంది. 1 ఇంటూ 120. 1 టేబుల్లో ఏ నెంబర్ అయినా వస్తుంది. సో 1 ఇంటూ 120. 2 టేబుల్ వస్తుందా? వస్తుంది. యూనిట్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి వస్తుంది. 260 జా. 3 టేబుల్ వస్తుందా? వస్తుంది. 3 4 జా 12 0 340. 4 టేబుల్ వస్తుందా? వస్తుంది. 430 జా. 5 టేబుల్ వస్తుందా? వస్తుంది. యూనిట్ ప్లేస్లో 0 ఉంది. 5 2 జా 10. ఇక్కడ 2 మిగులుతుంది. 20 5 4 జా. 6 టేబుల్ వస్తుందా? ఎస్. 12 20 జా. 7 టేబుల్ వస్తుందా? రాదు. 8 టేబుల్ వస్తుందా? 120. 8 టేబుల్ వస్తుంది. 8 ఇంటూ 8 1 జా 8. 4 మిగులుతుంది. 8 5 జా 15. 9 టేబుల్ వస్తుందా? రాదు. 10 టేబుల్ వస్తుంది. 10 ఇంటూ 12. 11 టేబుల్ వస్తుందా? రాదు. మరి 12 టేబుల్ చూడాలన్నా అవసరం లేదు, ఆల్రెడీ 12 వచ్చింది. అక్కడి వరకు రాసుకోవాలి మనం ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు. మనం నెక్స్ట్ టేబుల్ వచ్చేది ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేంత వరకు ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ 120కి ఫ్యాక్టర్స్ ఎట్లా కౌంట్ చేయాలి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16 ఫ్యాక్టర్స్. సో 120కి ఉన్నటువంటి మొత్తం కారణాంకాలన్నీ 16 ఫ్యాక్టర్స్ ఉన్నాయి 120కి. చూడండి ఇక్కడ 11th క్వశ్చన్లో 899. When a number is divided by 899, the remainder is 63. If the same number is divisible by 29, the remainder will be అంటుంది. ఒక సంఖ్యను 899 చే భాగించినప్పుడు శేషం 63 వస్తుంది. అదే సంఖ్యను 29 చే భాగించినప్పుడు వచ్చే శేషం ఎంత అంటుంది. సంఖ్య ఇయ్యలే మనకు. సంఖ్య ఇవ్వకుండా దాని ఆ సంఖ్యను x అనే సంఖ్యను 899తో భాగిస్తే మనకు శేషం రిమైండర్ 63 వస్తుంది. ఇదే సంఖ్యను
29 తోటి భాగిస్తే శేషం ఎంత అంటుండు. ఎట్లా చెప్తాం మరి? చిన్న లాజిక్ ఉంటుంది ఇక్కడ. ఈ 899 అనేది 29లో వస్తుందా వస్తలేదా అనేది ఒకసారి మనం చూసుకోవాలి. 899 అనేది 29లో వస్తుందా? 29లో డివిజిబుల్ అయితే ఈ టోటల్ నెంబర్ కూడా 29లో ఇది డివిజిబుల్ అయ్యేంత వరకు డివిజిబుల్ చేస్తుంది అన్నట్టు. చూద్దాం. 29 3 జా 3 9 3 జా 27 2 87 అంటే 2 వచ్చింది. 9 రీప్లేస్ చేస్తే 29 1 జా 29. సో నా 899కు 29 ఫ్యాక్టర్ అయింది. ఫ్యాక్టర్ అయినప్పుడు ఈ 899 తోటి డివిజిబుల్ అయిన సందర్భంలో ఎక్స్ 29 తోటి కూడా డివిజిబుల్ అవుతుంది. 899లో ఎక్కడి వరకు డివిజిబుల్ అయింది? రిమైండర్ 63 వచ్చేంత వరకు డివిజిబుల్ అయింది. దాని తర్వాత డివిజిబుల్ కాదు, ఎందుకంటే 899 బిగ్ నెంబర్ కాబట్టి. కానీ ఇక్కడ మనకు 29కి అడుగుతుంది కాబట్టి ఇప్పుడు 63ని 29 తోటి మనం కంటిన్యూ డివిజన్ చేయాలి. 29 అంటే 2 వస్తుంది. 18 1 2 4 5 ఎంత వస్తుంది? 5 వస్తుంది. అంటే 29తో ఈ ఎక్స్ నెంబర్ను డివిజన్ చేస్తే ఎంత వస్తుంది మనకు? రిమైండర్ 5 వస్తుంది. 5 ఎక్కడుంది ఆన్సర్? డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ నెంబర్స్ ఆర్ కో ప్రైమ్స్? క్రింది సంఖ్యల జతలలో పరస్పర ప్రధాన సంఖ్యలు ఏవి? పరస్పర ప్రధాన కో ప్రైమ్స్ గురించి లాస్ట్ వీడియోలో కూడా మనకు క్వశ్చన్ వచ్చింది. అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన పరస్పర ప్రధాన సంఖ్యలు కో ప్రైమ్స్. ఎనీ టూ ఈవెన్ నెంబర్స్ ఆర్ నాట్ కో ప్రైమ్స్ అని చెప్పుకున్నాము. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఇవి 2 ఉన్నాయి, ఇవి కో ప్రైమ్స్ కావు. 24 6 ఈవెన్ నెంబర్స్ సరి సంఖ్యలు ఉన్నాయి, కో ప్రైమ్స్ కావు. సో చూద్దాం మరి. 21 42 అనేది ఒకటి ఆడ్ నెంబర్, ఒకటి ఈవెన్ నెంబర్, ఒక సరి సంఖ్య బేస్ సంఖ్య ఉంది. ఇట్లా ఉన్నప్పుడు 21 టేబుల్లో 42 వస్తుంది. 21 2 జా 42. కాబట్టి ఇట్లా ఫ్యాక్టర్ అయినప్పుడు కూడా కావు, కో ప్రైమ్స్ కావు. అంటే బిగ్ నెంబర్కు స్మాల్ నెంబర్ ఫ్యాక్టర్ అయింది అనుకోండి, అప్పుడు కూడా అవి కో ప్రైమ్స్ కావు. ఓకే రైట్. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏమైంది? 14 35 అయింది. మరి 35కి 14 ఫ్యాక్టర్ కాదు. మరి ఎట్లా చెక్ చేయాలి? ఇంకేదైనా నెంబర్ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏమన్నా వస్తుందా? 7 టేబుల్ వస్తుంది. 7 టేబుల్లో 14 క్యాన్సిల్ అవుతుంది, 7 2 అవుతుంది, 7 5 అవుతుంది. సో దీనికి వీటికి కూడా ఒక కామన్ ఫ్యాక్టర్ వస్తుంది, ఒకటి కాకుండా. కాబట్టి ఇది కూడా కాదు. కో ప్రైమ్స్ అంటే వాటి కామన్ ఫ్యాక్టర్ ఏమి ఉండాలి? ఒకటే ఉండాలి. కామన్ ఫ్యాక్టర్ ఒకటే ఉండాలి, వేరే ఏమీ ఉండొద్దు. అంటే హెచ్సిఎఫ్, జీసీడీ ఆర్ హెచ్సిఎఫ్ 1 రావాలి. ఏ నెంబర్స్కి అయితే జీసీడీ ఆర్ హెచ్సిఎఫ్ ఏదైనా ఒకటి 1 వస్తే అవి కో ప్రైమ్స్. ఇప్పుడు 18కు 25కి అట్నే వస్తుంది. కాబట్టి 18కు ఇప్పుడు 2 టేబుల్ తీసుకున్నాం అనుకోండి, అది 25ని డివిజిబుల్ చేయదు, 9 18 చేస్తుంది. 3 టేబుల్ కూడా 18 చేస్తుంది, 25 చేయదు. 4 టేబుల్ చేయదు, 18 చేయదు, 25 చేయదు. 5 టేబుల్ 18 చేయదు కానీ 25 చేస్తుంది. అట్లా రావద్దు మనకు, రెండిట్లలో వచ్చేటి రావాలి. ఏది రావట్లేదు కాబట్టి వీటి జీసీడీ 1. జీసీడీ ఎంత? 1. కాబట్టి ఇవే కో ప్రైమ్స్. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 13లో కింది వాటిలో కరణీయ సంఖ్య ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అన్నాడు. √44 ఇచ్చిండు. √144, 144కి √12, కాబట్టి ఇది అకరణీయ సంఖ్య. 22/7 ఫ్రాక్షన్ ఏదైతే p/q రూపంలో రాస్తామో అది అకరణీయ సంఖ్య అవుతుంది. కాబట్టి ఇది కూడా కరణీయ సంఖ్య కాదు. ఇక్కడ 3.1416 ఇక్కడికి ఇంకా డాష్ డాష్ ఇయ్యలే. డాష్ డాష్ ఇస్తే మనకు తెలిసేది అది అకర్ణీయ సంఖ్యనే కరణీయ సంఖ్యనే అని. ఇయ్యలే కాబట్టి అకర్ణీయ సంఖ్యనే. ఇది కూడా కాదు. √3 ఇస్ ద కరణీయ సంఖ్య. సో డి ఈజ్ అవర్ ఆన్సర్ 13th క్వశ్చన్కి. ఓకే చూడండి ఇక్కడ. ఓకే 15th 2 నెంబర్స్ వచ్చినాయి, పర్లేదు. ఇదే 14th క్వశ్చన్. రైట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ 4-digit నెంబర్
and the smallest 4-digit number formed by using the digits 0, 2, 5, 8. Each digit used only once అని అంటుంది. 0, 2, 5, 8 అంకెలను ఒక్కొక్కసారి మాత్రమే ఉపయోగిస్తూ ఏర్పరచగల అతిపెద్ద 4 అంకెల మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యల మధ్య వ్యత్యాసం ఎంత అంటుంది. ఇచ్చినటువంటి డిజిట్స్ ఏంటి మనకు 0, 2, 5, 8. 0, 2, 5, 8. సో 0, 2, 5, 8లో ఈ అంకెలను ఉపయోగిస్తూ మనం లార్జ్ నెంబర్ ఏర్పాటు చేయాలి, స్మాల్ నెంబర్ ఏర్పాటు చేయాలి. 0 ఇచ్చినప్పుడు కొద్దిగా లార్జ్ నెంబర్ ఏర్పాటు చేయడంలో ఇబ్బంది ఏం లేదు. లార్జ్ నెంబర్ ఎప్పుడైనా లార్జ్ నెంబర్ ఏర్పాటు చేయాలంటే దాన్ని ఏర్పరచాలంటే అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి, డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. నెంబర్స్ బిగ్ టు స్మాల్ రాసుకోవాలి. 8, 5, 2, 0 రైట్. ఇది లార్జ్ నెంబర్. మరి స్మాల్ నెంబర్ ఎట్లా రాయాలి? 0 వచ్చినప్పుడు 0 ఫస్ట్ రాయొద్దు. అసెండింగ్ ఆర్డర్ రాసేటప్పుడు 0 రాయకుండా రిమైనింగ్ నెంబర్ రాయాలి. 0 కంటే దానికంటే కొంచెం పెద్దగా ఉన్న నెంబర్ రాసి 0 రాసి 5, 8 రాయాలి. మరి 0 ముందు రాస్తే ఏమైతే 0, 2, 5, 8 రాస్తే ఇది 3 డిజిట్ నెంబర్ అవుతుంది, 4 డిజిట్ నెంబర్ కాదు. కాబట్టి 0ను ముందు రాయొద్దు ఎప్పుడు. సో ఇప్పుడు మరి మనం 8520లోంచి వ్యత్యాసం అడుగు 4 అంకెల సంఖ్య 2058 2. ఇక్కడ డిఫరెంట్ 2 వచ్చింది కాబట్టి ఇది కాదన్నట్టే. 2 ఇక్కడ 1, 6 వస్తుంది, 11 ఉంటుంది, 6 వస్తుంది. ఓకే 6 ఎక్కడుంది? 6, 2 2 వచ్చినాయి. ఇక్కడ ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ 5, 4 వస్తుంది. 4 ఎక్కడుంది? ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఉంది. ఇదే బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడే చూసుకోవచ్చు మనం. సో బి ఇస్ ద 6462. 6 వస్తుంది. సబ్ట్రాక్షన్ చేసుకుంటూ వాటిని ఎలిమినేషన్ చేసుకుంటూ పోతే అయిపోతుంది. చూడండి 15th 3 వరుస బేసి పూర్ణాంకాల మొత్తం 87. ఈ పూర్ణాంకాలు అతి చిన్న సంఖ్య ఏది అంటుంది. ద సమ్ ఆఫ్ 3 కాన్స్టిట్యూటివ్ ఆడ్ ఇంటీజర్స్ ఈజ్ 87. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఆఫ్ దిస్ ఇంటీజర్స్? అంటే 3 పూర్ణాంకాలు వరుస బేస్ సంఖ్యలు అంటున్నారు కాబట్టి వరుస బేస్ సంఖ్యలు మనం ఒకవేళ రాసుకున్నట్లయితే 3, 5, 7 ఏవైనా వరుసగా 3 ఎగ్జాంపుల్ రాస్తున్నాను నేను. ఫస్ట్ సంఖ్య 3 అయితే 3కి ఎంత యాడ్ చేస్తే సెకండ్ వస్తుంది? 2 యాడ్ చేస్తే వస్తుంది. మళ్ళీ దీనికి ఇంకో 2 యాడ్ చేస్తే థర్డ్ వస్తుంది. అంటే 2 డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ నెంబర్స్ కాకుండా వేరియబుల్స్ తీసుకుంటాం. మొదటి పూర్ణాంకం x అయితే రెండో పూర్ణాంకం x ప్లస్ 2 అవుతుంది. మూడో పూర్ణాంకం x ప్లస్ 2కు ఇంకో 2 యాడ్ చేయాలి. అంటే ఇది x, ఇది x ప్లస్ 2, ఇది x ప్లస్ 4. సో మూడింటిని యాడ్ చేస్తే మనకి ఎంతకి ఈక్వల్ కావాలి? 87కి ఈక్వల్ కావాలంట. 87కి ఈక్వల్ కావాలంటే అన్ని యాడ్ చేయండి. x ప్లస్ 2 ప్లస్ x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 87. 1, 2, 3. 3x plus 6 is equal to 87. 3x is equal to 87 minus 6. 3x is equal to 81. x is equal to 81 by 3 అంటే 3 2 జ 3 7 జ 27. సో ఇక్కడ ఉంది మనకు 27. x is equal to 27. B is the right answer. నెక్స్ట్ 16th క్వశ్చన్ నెంబర్ 16th చూడండి. ఇక్కడ 16thలో మనకు ఏమిచ్చండి? ఇక్కడ 3 గంటలు వరుసగా 10, 15 మరియు 20 నిమిషాల వ్యవధిలో మోగుతాయి. అవి ఉదయం 8 గంటలకు కలిసి మోగితే మళ్ళీ ఏ సమయానికి అన్ని కలిసి మోగుతాయి అంట. మళ్ళీ ఏ సమయానికి అన్ని కలిసి మోగుతాయి అంటుంది. చూద్దాం ఒకసారి మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అనేది. 8:30, 9, 9:30, 10. సరే మరి ఇప్పుడు దీన్ని ఎట్లా సొల్యూషన్ చేయాలి? ఉదయం 8 గంటలకు మోగుతున్నాయి అంటుండు. మళ్ళీ ఎప్పుడు మోగుతాయి అని అంటే ఈ 10, 15, 20 వీటి కాసాగు తీసుకోవాలి మనం.
కాసాగా ఎంత వస్తుంది? 10, 15, 20. అంటే ఇవి మినిమం మల్టిపుల్ నెంబర్ ఎంత వస్తుంది అనేది చూడాలి. 5 టేబుల్‌లో తీసుకున్నట్లయితే 5 2 జా, 5 3 జా, 5 4 జా. అగైన్ 2 టేబుల్ తీసుకున్నట్లయితే 2 1 జా, 2 3 జా, 2 2 జా. సో, సరిపోయింది ఇక. మళ్ళీ 3 టేబుల్, 2 టేబుల్ 6, 6 2 జా 12, 12 5 జా 60. మళ్ళీ 60 మినిట్స్‌కి ఒకసారి మళ్ళీ అవి మోగుతాయి. 60 మినిట్స్ అంటే మరి ఇప్పుడు ఉదయం ఎన్ని గంటలకు మోగింది అది? 8 గంటలకు మోగింది. ఓకే. రైట్. 8 గంటలకు మళ్ళీ 60 మినిట్స్ ఎంత అవుతుంది? 9:00 అవుతుంది. సో, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మళ్ళీ ఎప్పుడు మోగుతాయి అవి? 10:00 మోగుతాయి మళ్ళీ సెకండ్ టైం. అంటే 1 అవర్కి ఒకసారి మళ్ళీ అవి కలిసి మోగుతూనే ఉంటాయి అన్నట్టు. అంటే 1 అవర్కి ఒకసారి. మధ్య మధ్యలో 10 మినిట్స్‌కు అవన్నీ ఇండివిజువల్‌గా రా మోగుతాయి. కానీ అన్నీ కలిసి 3 కలిసి మోగాలన్నప్పుడు మనం వాటి యొక్క ఎల్‌సిఎం చేసి ఆ టైం చూసుకుంటే 3 కలిసి మోగుతాయి. సో, ఇక్కడ 8:00 మోగినప్పుడు 8:10కు ఫస్ట్‌ది మోగుతది. మళ్ళీ 8:15కి ఇది మోగుతది. 8:20కి ఇది మోగుతది. మళ్ళీ 8:20 అప్పుడు ఈ 2 కలిసి మోగుతాయి. 8:20 అప్పుడు. అంటే ఇది ఫస్ట్‌ది, సెకండ్. అంటే అది ఆప్షన్ మనకిక్కడ. ఇక్కడ మనకు అడిగినటువంటి క్వెషన్ ఏందంటే అవన్నీ కలిసి ఎప్పుడు మోగుతాయంటే వాటి ఎల్‌సిఎం చేసేస్తే సరిపోతుంది. ఉదయం 8 గంటలకు మోగుతాయి అన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ 9:00 అవి 2, 3 మోగుతాయి. చూడండి 17థ్ క్వెషన్‌లో వితౌట్ యాక్చువల్ డివిజన్ ఫైండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ యాజ్ దేర్ టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అండ్ వాస్తవ భాగాలు చేయకుండా కింద అక్కడనే సంఖ్యలో అంతమైన దశాంశ రూపం కలిగిన సంఖ్య ఏది అంటాడు. అంటే మనకు ఆల్రెడీ ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు వచ్చినాయి. సో, ఇట్లా మనం భాగారం చేయకుండా చేయడమే సులభమైన పద్ధతి మనకి. ఇట్లా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఇచ్చినప్పుడు భాగారం చేయకుండా చేసుకుంటాం. వాటి హారాలు మాత్రం కంపేర్ చేసుకుంటాం. హారం ఎంత ఉంది? ఇక్కడ 15 ఉంది. 15కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తాం. 3 5 జా రాస్తాం. ఓకే. 21కి ఏం రాస్తాం? ఇక్కడ హారం 21 కాబట్టి 21కి ఏం రాస్తాం? 7 3 జా. ఓకే. 40కి ఏం రాస్తాం? 8 5 జా రాస్తాం. 8 5 జా అంటే ఇక్కడ 2లు ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్ 40కి. 35కి ఏం రాస్తాం? 7 5 జా రాస్తాం. ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ వచ్చేంత వరకు రాయాలి. సో, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ 5 వచ్చింది, 3 వచ్చింది. ఇక్కడ 7 3 వచ్చింది. ఇక్కడ 2 వచ్చింది, 5 వచ్చింది. అంటే 2లు 3 టైమ్స్ వచ్చినా ఒక 2 గానే పరిగణిస్తాం. 2 క్యూబ్ అని రాస్తాం. 2 వచ్చింది, 5 వచ్చింది. ఇక్కడ 7 వచ్చింది, 5 వచ్చింది. ఎప్పుడైతే మనం ఇచ్చినటువంటి సంఖ్యలో హారంలో ఉన్నటువంటి సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్దంగా రాసినప్పుడు ప్రధాన కారణాంకాలు 2, 5 మాత్రమే ఉంటే అవి అంతమయ్యే దశాంశము. అవి కాకుండా వేరే సంఖ్య వస్తే అది అంతం కాని దశాంశం. చూడండి ఇక్కడ 2 5 వచ్చింది, 40కే వచ్చింది. ఇక్కడ కూడా 5 వచ్చింది కదా అనొచ్చు. 5తో పాటు 3 వచ్చింది. కాబట్టి మనం కన్సిడర్ చేయం. ఓన్లీ 5 అని ఉండాలి. ఓన్లీ 2 అని ఉండాలి. 2 అండ్ 5 ఉన్నా ఓకే. ఇక్కడ 7 3 వచ్చింది. 2 లేదు, 5 లేదు. నో కన్సిడర్. ఇక్కడ 5 వచ్చింది కానీ 7 వచ్చింది. 2 లేదు. అంటే 7 వేరే నెంబర్ ఏది రావద్దు. 5 2నే ఉండాలి. కాబట్టి మన ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రయలింగ్ జీరోస్ ఇన్ ద ప్రోడక్ట్ 1 2 3 50 ఇచ్చిండు. ఇది కొద్దిగా డిఫికల్టీ క్వశ్చనే. సో 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ సో ఆన్ ఇంటూ 50లో చివరిలో ఎన్ని సున్నాలు వస్తాయి అంటే అన్ని మల్టిప్లై చేస్తే ఎన్ని సున్నాలు అంటే దాన్ని 50 ఫ్యాక్టోరియల్ అంటాం మనం. 50 ఫ్యాక్టోరియల్ అంటాం. 50 ఇంటూ 49 ఇంటూ లైక్ దిస్ రాసుకుంటూ వస్తాం. 10 ఇప్పుడు మనకు 0 వచ్చే సంఖ్య ఏది? 10. 10కు కారణాంకాలు ఏంటి? 2 5. అంటే 2 కౌంట్ చేయొచ్చు, 5 కౌంట్ చేయొచ్చు. 2లు చాలా వస్తాయి కాబట్టి 5 కౌంట్ చేసుకుంటే మనకు 5లు ఎన్ని వస్తాయి ఇంతకు? 5లు ఎన్ని వస్తాయి అని అంటే మనం 50/5 చేస్తే 10 10 5s వస్తాయి. ఓకే. ఇప్పుడు 25 నెంబర్లో 5లు 2 టైమ్స్ ఉంటాయి కాబట్టి 50ని అగైన్ 25తో డివిజన్ చేస్తే మనం 2 వస్తాయి. అంటే ఇది స్టెప్ 1 స్టెప్ 2లో ఇది 1 ఇంటూ ఇక్కడ ఈ 10 కన్సిడర్ చేయాలి, ఇది 2 కన్సిడర్ చేయాలి. సో మొత్తం ఎన్ని అయ్యాయి మనకు? 12. అంటే 12 జీరోస్ వస్తాయి. ఆ లబ్దంలో మనకు వచ్చే జీరోస్ 12 జీరోస్ వస్తాయి. సో 12 is the B is the right answer. B is the right answer.
సో ఇక్కడ ఈ మల్టిపుల్‌లో 5 ఎన్నొస్తాయి అనంటే 10 వస్తాయి 5స్. వాటితో పాటు 25లో 5 ఇంటూ 5 కాబట్టి మళ్ళీ 2 5స్ ఉంటాయి కాబట్టి 25ని మనం మళ్ళీ 50తో డివిజన్ చేస్తే 2 వస్తుంది. ఈ 2 యాడ్ చేస్తే మనకు 12. 12 ఈస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ 480ను ఒక ఖచ్చితమైన వర్గంగా మార్చడానికి దానికి ఏ అతి చిన్న సంఖ్యతో గుణించాలి అంటుండు. ఇట్లాంటి కూడా వీడియోస్ మనం నెంబర్ సిస్టంలో చాలా చెప్పుకున్నాం. మీకు నెంబర్ సిస్టమ్‌కి సంబంధించినటువంటి వీడియోస్ ఇది సెకండ్ వీడియో. జామెట్రీకి సంబంధించి ఆల్రెడీ 2 వీడియోలు చెప్పడం జరిగింది. రిమైనింగ్ టాపిక్స్ ఒక్కొక్క వీడియోనే ఉన్నాయి. ప్రాబబిలిటీ ఒక వీడియోనే ఉంది. స్టాటిస్టిక్స్ కూడా ఒకటే వీడియో ఉంది. సో, చాలా వీడియోస్ ఉన్నాయి. మా ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. ఎన్ని వీడియోస్ ఎక్కువగా చూసి ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంతగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో టైం సేవ్ అవుతుంది. అంతగా ప్రాక్టీస్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ వీలైనన్ని ఎక్కువ వీడియోస్ మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఓన్‌గా కూడా మీరు ఎక్కడైనా మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటే అవి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో, ఇక్కడ చూడండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు నచ్చితే లైక్ చేయండి. మీరు కామెంట్ కూడా చేయొచ్చు. మీకు ఏదైనా అవసరం ఉంటే ఏదైనా అర్థం కాకపోతే టాపిక్ దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. లేకపోతే నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్‌లో వచ్చినప్పుడు అట్లాంటి క్వెషన్ అందులో ఇచ్చి మీకు సొల్యూషన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇక్కడ చూడండి క్వెషన్ 480ను ఖచ్చితమైన వర్గంగా మార్చడానికి దానిలో ఏ అతి చిన్న సంఖ్యతో గుణించాలి అంట. 480 సింపుల్ ఏం లేదు ఇక్కడ 480ని రాసుకోవాలి. 480 ఏ టేబుల్‌లో వస్తుందనేది సింపుల్‌గా మనం రాసేసుకోవాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ రావాలి కాబట్టి సింపుల్‌గా మనం రాసుకునేటప్పుడు 10 ఇంటూ 48 రాసుకోవచ్చు. అంతే కదా! 10 48లో 480. సో, 10 మళ్ళీ 2 ఇంటూ 5 ప్రైమ్ నెంబర్స్ కావాలి మనకు. 2 ఇంటూ 5 రాస్తాం. 48ని ఏం చేస్తాము? 8 ఇంటూ 6 రాస్తాం. సో, 2 ఇంటూ 5 ఇంటూ ఇక్కడ అన్ని 2లు ఎన్ని వస్తాయి మనకు? ఇక్కడ 6లో 3 ఇంటూ 2 వస్తాయి. అన్ని ప్రైమ్ నెంబర్స్ కావాలి. 8 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. అందుకని 3 2s రాసినాం. 6 అనేది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. 3 2 రాసినాం. ఇప్పుడు చూడండి ఎన్ని 2లు వచ్చినాయి మనకు? 2లు 4 వచ్చినాయి. 5 వచ్చినాయి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 5 వచ్చినాయి. 5లు ఎన్ని వచ్చినాయి? ఒకటే వచ్చింది. 3లు ఎన్ని వచ్చినాయి? ఒకటే వచ్చింది. ఇప్పుడు మనం ఇది ఖచ్చిత వర్గం కావాలంటే మనకు 2 వాటిని మనం రాసుకుంటాం. ఒక సంఖ్యగా రాసుకుంటే ఖచ్చిత వర్గం అవుతాయి. అట్లా వచ్చినాయా? 2 కపుల్స్ వచ్చినాయా? ఫస్ట్ 2 2లో ఓకే అయినాయి. సెకండ్ 2 2లు కూడా ఓకే అయినాయి. ఈ 2కి ఇంకో కపుల్ లేదు. కాబట్టి ఒక 2 అవసరం మనకి ఇక్కడ. ఈ 5 కూడా ఒక కపుల్ లేదు. ఇంకో జంట లేదు. 5 అవసరమే. ఈ 3 కూడా లేదు. ఒకటే వచ్చింది. ఇంకో 3 అవసరమే. మల్టిప్లై చేసి ఎంత వస్తుంది? 2 5 10, 10 3 30. 30 అనేది మల్టిప్లై చేయాలి ఇప్పుడు దీనికి. 480కి మనం 30ని మల్టిప్లై చేస్తే చిన్న సంఖ్య అదే ఇక 30 కంటే చిన్న సంఖ్య దేన్ని మల్టిప్లై చేసినా అది ఖచ్చిత వర్గం కాదు. ఖచ్చిత వర్గం కాదు. సో 30 ఈజ్ ద రైట్ ఆన్సర్. 20 క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇది సింపుల్ క్వశ్చనే. 35724 7 యొక్క స్థాన విలువ మరియు సహజ విలువల మధ్య వ్యత్యాసం ఉంటుంది. 7 యొక్క స్థాన విలువ అంటుంది. ఇక్కడ 7 ఏ స్థానంలో ఉంది? 1లు 10లు 100ల స్థానంలో ఉంది కాబట్టి 7 యొక్క స్థాన విలువ 700. దాని సహజ విలువ ఎంత? 7. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత? 693. అంతే. కన్ఫ్యూజ్ కావద్దు. చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా ఒక్కోసారి ఆ, వస్తూ ఉంటాయి. ఆ చిన్న చిన్న క్వశ్చన్స్ దగ్గర కూడా కొంతమంది మిస్టేక్ చేస్తుంటారు. అది చిన్న క్వశ్చనే కదా అని నెగ్లెక్ట్ చేసి మిస్టేక్ చేస్తుంటారు. ఏం అడిగింది అనేది క్వశ్చన్ చూసిన తర్వాత మీరు సొల్యూషన్కి వెళ్తే బాగుంటుంది. సో ఓకే, మీకు 20 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.